స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మనం సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చేసాము ఎంజీబీ ఫెలిసిటీ మాల్కి. సో మామూలుగా మనం ఏంటంటే సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఇలా ఈ 3 days చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. సో మన టౌన్లోకి వచ్చేసరికి ఎవరింట్లో వాళ్ళు బిజీగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే విలేజెస్కి వెళ్తే అసలు ఎంత చక్కటి వాతావరణం ఉంటుంది సంక్రాంతి రోజు. సో ఆ వాతావరణాన్ని ఎంజీబీ ఫెలిసిటీ మాల్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేసారనమాట. సో ఎటు చూసినా సరే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చేసామా, విలేజెస్కి వెళ్ళిపోయామేమో అన్నంత బాగా ఏర్పాట్లు చేసేసారు. సో ఇక్కడైతే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారనమాట. సో ఇక్కడ ఏర్పాటు చేసిన అంబియన్స్ చూసేద్దాం అండ్ అలాగే ఇక్కడ ఉన్న వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి. పేరు? నా పేరు షాకీరా. షాకీరా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నుంచి వస్తున్నా. మైపాడ్ నుంచి వస్తున్నారు. అసలు ఎంజీబీ మాల్కి వచ్చేసారు. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మూవీ చూసేసాం, గేమ్ చేంజర్ సూపర్గా ఉంది. ఓకే, మూవీ చూసారు ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి మనకి సంక్రాంతి వైబ్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఏంటంటే మీ స్ట్రీట్లో చూసుంటారు, జస్ట్ అలా రంగోలీ వేసుకోవడము, హ్యాపీ పొంగల్ అని విష్ చేసుకోవడం. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి హరిదాసు, గంగిరెద్దులు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. హాయ్ అండి, హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఎలా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకుంటున్నాం. అండ్ ఎంజీబీ మాల్కి వచ్చేసారు కదా, ఒక విలేజ్ వాతావరణం అంతా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. హాయ్. హాయ్ అక్క. పేరు? అమృతవల్లి. సో ఏం చదువుతున్నావు అమృత? 9th అక్క. అమృత, నువ్వు క్లాస్ బుక్స్లో చదివావా సంక్రాంతి రోజు విలేజెస్లో ఇలా ఉంటాయి, హరిదాసులు ఉంటారు, గంగిరెద్దులు ఉంటాయి, ఇవన్నీ బుక్స్లో ఉంటాయి కదా, డైరెక్ట్గా ఎప్పుడైనా చూసావా? డైరెక్ట్గా అంటే చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను. సో ఇప్పుడు ఎంజీబీకి వచ్చాక చూస్తున్నావా? ఎంజాయ్ చేస్తున్నావా? హాయ్ అండి. హాయ్ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సో మొత్తం చూసేసారు అసలు ఎంజీబీ మాల్లో సంక్రాంతి పండుగ ఒక విలేజెస్కి వెళ్ళామా అన్నట్టు అనిపిస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అలాగే అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా విలేజ్లో సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకున్నాం. సో అప్పుడు ఎలా అయితే జరిగిందో ఇప్పుడు ఎంజీబీకి వచ్చాక ఎలా అనిపిస్తుందా? సో ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్న అంబియన్స్ అంతా కూడా మనకి విలేజెస్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. హాయ్ అండి. హాయ్ అండి. పేరు? షాహీనా. షాకీరా గారు. మీ పేరండి? సుబాని మేడం. సుబాని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరే. మన అందరికి కలిసే వాతావరణం పండగ ఇదే. అది అందరూ బాగా ఉండాలని ఈ సంవత్సరం ఇంకా బాగుంది, అందుకోసం చూసేదానికి ఉదయం నుంచి తిరుగుతున్నాం. ప్రత్యేకంగా సంక్రాంతి ఎలా ఉంటుంది చూడడానికి ఎంజీబీకి వచ్చారు? చాలా కనువిందుగా ఉంది, చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఉండాలని ఆ అల్లాతో ప్రార్థిస్తాం తప్పకుండా. సో ఏదేమైనా సరే, క్రిస్మస్ అయినా సంక్రాంతి అయినా ఏ ఫెస్టివల్ అయినా సరే ఎంజీబీ మాల్లో చాలా అసలు ఫెస్టివల్ వైబ్స్ అన్ని ఇక్కడే కనిపించేస్తాయి. చాలా బాగుంటుందండి, అందుకోసం మస్ట్ మేము ఉదయం పోయి ఇప్పుడు ఇక్కడికి ఇందుకోసం ఆయన వచ్చాం. బాగుంటుంది వాతావరణం. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ చూసాక? బాగుంది మేడం. ఎంజాయ్ చేస్తున్నారా? చాలా ఎంజాయ్ చేస్తుంది, బాగుంది. అండ్ ఎంజీబీ మాల్కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాల నుంచి ఇది కట్టినప్పటి నుంచి వస్తున్నాం మేడం. ఇది కట్టినప్పటి నుంచి ఆదివారం అయితే ఇక్కడే వచ్చేస్తాం, హ్యాపీగా ఫ్యామిలీతో ఉండిపోవచ్చు. ఆదివారం అయితే ఇక్కడికి వచ్చేస్తారా? ఫుల్ ఎంజాయ్ చేస్తారా? అవును మేడం, చాలా బాగుంటుంది. ఓకే, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.
అలాగే ఎంజీబీ మాల్ ఎంజాయ్ చేస్తున్న చాలా మంది మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. ఎలా జరుపుకుంటున్నారు? ఇంతకీ మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే నవాబ్పేట ఏరియా. సో మీరు సంక్రాంతి అప్పుడు ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నారా? లేదండి. సో మీరు విలేజ్కి వెళ్ళలేకపోయారు కాబట్టి ఎంజీబీ వాళ్ళు ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ అరేంజ్ చేసేసారు అనమాట. చాలా బాగుందండి. అండ్ ఏమేమి చూసారు ఎంజీబీలో? అదే బయట బొమ్మలు, ఈ సంక్రాంతి ఆ సంబరాలు అన్నీ బాగున్నాయండి. హాయ్. హాయ్, పేరు? హేమప్రియ. ఏమా ఏం చదువుతున్నావు? జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తున్నారా? సో మీకు ఎలా అనిపిస్తుంది ఎంజీబీ మాల్లో ఏర్పాటు చేసిన అంబియన్స్ అంతా? చాలా బాగుంది. అన్నీ న్యూగా ఉంది, కొత్తగా పెట్టారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఎంజీబీకి వస్తున్నారు? మేము ఇది స్టార్టింగ్ కా నుంచి వస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఫెస్టివల్ ఏదైనా వస్తుంది అంటే ఆ వైబ్స్ అన్నీ మనకి ఎంజీబీ మాల్లోనే తెలుస్తుంది. ఒక సంక్రాంతి అయినా మనం విలేజెస్కి వెళ్ళి ఎలా సెలబ్రేట్ చేసుకోలేము. సో హ్యాపీగా ఇక్కడికి వచ్చేసాము అంటే మనకి హరిదాసులు, బసవన్నలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కనిపిస్తుంది. విలేజ్ అట్మాస్ఫియర్ అంతా మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత? చాలా బాగుంది. విలేజ్ ఫీలింగ్ వస్తుంది. విలేజ్కి వెళ్ళకపోయినా ఇక్కడే విలేజ్ ఫీలింగ్ వస్తుంది. హాయ్. హాయ్, పేరు? లయన. లైనా. ఓకే. సో ఎలా ఉంది ఇక్కడ విలేజెస్కి వెళ్ళిన ఫీల్ వస్తుంది? ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఎంజీబీ మాల్కి వచ్చేసావు కదా, అసలు సంక్రాంతి గురించి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాటు చేసిన అంబియన్స్ అంతా చూసాక? స్పెషల్గా మీరే కదా ఎంజాయ్ చేసేది, ఎలాగ విలేజెస్కి వెళ్ళలేరు. సో మనం విలేజెస్కి వెళ్తే ఎలా అయితే సంక్రాంతి జరుపుకుంటామో సేమ్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. అసలైన ఫెస్టివల్ అంతా ఇక్కడే జరుపుకుంటున్నారు. అసలైన సంక్రాంతి అంతా ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది. హాయ్ అండి, నమస్తే, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీను. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు జయలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరే అండి. నెల్లూరేనా? సో మీరు చిన్నప్పుడు విలేజెస్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చూడండి సంక్రాంతి. చిన్నప్పుడు చిన్న ఏజ్లో విలేజెస్లో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో సో ఇక్కడ ఎంజీబీ ఫెలిసిటీ మాల్లో అంబియన్స్ అంతా రెడీ చేసేసారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రాగానే? ఒక పల్లెటూరుకి వచ్చామా అన్న ఫీల్ వస్తుందా? అవునండి, చాలా బాగుంది ఇక్కడ. ఈ వాతావరణం కానీ వీళ్ళ వేషధారణలు కానీ అందరూ కూడా అసలు నెల్లూరు ప్రజలంతా కూడా మన మాల్లోనే ఉన్నట్టుగా తోస్తున్నది. చాలా చాలా చక్కగా ఉంది ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను. అసలు చాలా మన విలేజ్లో పండగ లాగానే ఇక్కడ వాతావరణం కూడా చాలా నెలకొంది. మీరందరూ కూడా ఇక్కడ వచ్చి అందరినీ ప్రోత్సహించడం ఇదంతా కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమేం చూసారు ఇంతకు ఎంజీబీలో? నేను అలా ఎంటర్ అవ్వగానే మనకి చాలా కనిపిస్తున్నాయి. బయట అయితే హరిదాసులు వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, ఏమేమి చూసారు? ఇది చిన్న పల్లెటూరు లాగా నెలకొన్న చాలా బాగా అరేంజ్ చేశారు అన్నీ కూడా. కాకపోతే మనకి ఇప్పుడు మామూలుగా ఈ మాల్కి వస్తే చాలా డీసెంట్గా ప్లెజెంట్గా అట్లా ఉంటుంది. సినిమా హాల్స్ అట్లా వస్తాము, పిక్చర్స్కి వాటికి వస్తుంటాము. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఏమంటే పండగ అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేటట్టుగా ఉన్నది. అసలు వాతావరణం కూడా సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీ పేరు? సత్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాగుట్ లేఅవుట్. సో ఎంజీబీకి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం స్టార్ట్ చేసిన నుంచి వస్తున్నామండి. మినిమం 10-15 ఇయర్స్ నుంచి. 10-15 ఇయర్స్ అంటే మీరు ప్రతి ఫెస్టివల్ సంక్రాంతి అప్పుడు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు డ్యాన్స్ దాంట్లో పాప ఉంది. పాప దాంట్లో డ్యాన్స్ కూడా చేసింది. నెల్లూరు రాక్స్ అని ఉంటుంది, దాంట్లో పాప డ్యాన్స్ కూడా చేసింది. చిన్న స్టార్టింగ్ డ్యాన్స్ తినే. అయితే మీరు ఫస్ట్ నుంచి వస్తున్నారు కాబట్టి ఎంజీబీ మాల్ గురించి మీరే చెప్పాలి. చాలా బాగా ఎంజీ మాల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరుకి కొంచెం మరీ వాల్యూ పెరిగింది అంటే అది ఎంజీ మాల్ వల్లే. మేమందరం ఎక్కువగా నెల్లూరు ఎవరైనా వచ్చినా కానీ ఎంజీ మాల్ కోసం చాలా ఇంట్రెస్ట్గా వస్తారు కూడా. ఎందుకంటే మినిమం చూడండి ఆల్ మెంబర్స్ అంటే మనకి ఫెస్టివల్ అంటే చాలా ఆల్ మెంబర్స్ ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అందరు ఫుల్ ఫ్లెడ్జెడ్గా. హాయ్. హాయ్, పేరు? రిషిత. రిషిత, ఇప్పుడు ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నావు ఫెస్టివల్? లేదు. లేదు. సో ఇక్కడికి వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది? సంక్రాంతి వైబ్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి కదా ఎంజీబీలో. సో ఎలా అనిపిస్తుంది అన్నీ చూసాక? అన్నీ బాగున్నాయి. అండ్ అక్కడ పెద్ద సంథింగ్
అవి కూడా బాగున్నాయి. సో అనిపిస్తుందా నేను సడన్గా విలేజెస్కి వచ్చానా ఏంటి అని అనిపించిందా? అనిపించింది. సో చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా, సో ఎంజీబీ మాల్కి రావడము, సో ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇక్కడ జరుగుతున్న అంబియన్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నమస్తే అండి. చాలా బాగుంటుందమ్మా. ఎంజీ మాల్కి మేము ప్రతి పండగకి ఫెస్టివల్కి వస్తూ ఉంటాము, సరదాగా ఎంజాయ్ చేస్తాము. ఏ సినిమాలు వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడికే వస్తూ ఉంటాము. వచ్చి అందరం ఎంజాయ్ చేస్తాం. పిల్లలు ఆడుకుంటానికి కూడా చాలా మంచి ఏర్పాటు చేశారు. అంతేకాకుండాను ఐటమ్స్ ఏమైనా తినాలన్నా చేయాలన్నా అన్నిటికీ కూడా బాగా ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు చిన్న ఏజ్లో విలేజెస్లో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు సంక్రాంతిని, సో ఇప్పుడు మీరు మిస్ అవుతున్నారా ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంతా? కాలంతో పాటు మనం కూడా మారాలి. అప్పుడు వేరుగా ఉన్నాము, ఇప్పుడు వేరుగా ఉన్నాము. ఇంకా ఇప్పుడు బట్టి వీళ్ళని బట్టి మేము మారాలి. అందులో ఇంత ఎంజాయ్మెంట్ ఇంత ఉండంగా ఇంకా అది మిస్ అవుతున్నామని ఇంకా ఇచ్చేయలేం కదా. అది మిస్ అవుతా అవి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము, అవి కూడా చూస్తూ ఉంటాము, మళ్ళీ ఇవి కూడా చూస్తూ ఉంటాము. కాబట్టి అది మిస్ అవ్వం, ఇది మిస్ అవ్వం. మీరు ఎందుకు మిస్ అవ్వట్లేదంటే ఇక్కడ ఎలాగో మనకి విలేజ్ ఆంబియన్స్ అంతా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అన్నీ ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఏది మిస్ అయ్యేది పని లేదు. చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో మనం అక్కడ చూడలేనిటి కూడా ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అన్నీ చూస్తున్నాము, ఎంజాయ్మెంట్ చేస్తున్నాము. అందుకని ప్రతి ఫెస్టివల్కి మేము ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.